టెంపుల్ అనేది చుట్టూ 10 గ్రామాలకు సంబంధించిన దేవాలయం. ఇది మురంగపల్లి అటు ఇటు మూమిన్పేట 2 శివార్ల మధ్యలో ఉన్నది. 280 సర్వే నెంబర్కి సంబంధించి 5 ఎకరాలు ఇది గతంలో అన్న చెప్పినట్టుగా ఎంఆర్ఓ గారు క్లియరెన్స్ ఇచ్చిండ్రు. ఆర్డీఓకి పోయింది, ఆర్డీఓకి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కూడా పెండింగ్ ఉన్నది. టెంపుల్ కలెక్ట్ అవుతున్నది. ఈ 409 సర్వే నెంబర్ అనేది బిక్కెరెడ్డి బావులు రెడ్డిలంతా కలిసి గుత్తగా అమ్మిరు మా ఊరు గొల్లలకు, మురంగపల్లి గొల్లలకు. అమ్మిన తర్వాత వాళ్ళు అంతకు 40 ఏళ్ళ గత 40 ఏళ్ళ సంది సేద్యం చేస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వచ్చినాక భూములు సర్వేలు చేసి ఎప్పుడు 40 ఏళ్ళ సంది, నేను 45 ఏళ్ళు ఉంటా, 10 ఏళ్ళు ఏజ్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. గత 200 ఏళ్ళ నుంచి జాతర నడుస్తున్నది. పురాతన దేవాలయం ఇది. ఎప్పుడు కూడా నాకు తెలిసినప్పుడు 40 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇక్కడ రాలేదు. ఈ మధ్యలో 2 సంవత్సరాల నుంచి అందరు చందాలు వేసుకొని అందరి కష్టార్జితంతో సత్రాలు కట్టుకున్నాక ఆ సత్రాలు మా దాంట్లోకి వస్తాయని, ఈడ చెట్లు పెట్టుకుంటే ఆ చెట్లు మా దాంట్లోకి వస్తాయని, గుట్ట మా దాంట్లోకి ఉన్నదని దౌర్జన్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సినీ నటుని అల్లుడో ఎవరో మరి మాకు కరెక్ట్ వాళ్ళంతా కలిసి కబ్జా చేసి ఇక్కడ వచ్చే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ ఉండే మహారాజు కూడా చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏది ఏమున్నప్పటికీ ఈ గుట్ట విషయంలో మాత్రము గుట్టను వదులుకొని వాళ్ళు ఏమైనా చేసుకోవాలి. కానీ అనంతస్వామి టెంపుల్ ఇది, ఈ గుట్ట పేరే అనంతర. ఈ గుట్టను వదులుకొని వాళ్ళు ఏమైనా చేస్తారు. ఈ గుట్ట జోలికి వస్తే మాత్రం అందరు కలిసి కలెక్టర్ మీడియాను ఆశ్రయిస్తాము. ఇక్కడ మాకు స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ దగ్గరికి పోతాము. ఈ దేవాదాయ శాఖ మంత్రి ముందు ఎక్కడికైనా వెళ్ళి ఈ గుట్టను అయితే కాపాడుకునే బాధ్యత భక్తులందరిపైన ఉన్నది. అందులో మేము కూడా భాగస్వామ్యం. మీ మీడియా కూడా మాకు సహకరించి చేస్తున్నందుకు ధన్యవాదాలు. నా పేరు శేషాద్రి, మోహన్పేట ప్రాపరు. మా నాయన చంద్రయ్య 92లో తీరిపోయింది. 71, 72 ప్రాంతాన కరువు వచ్చింది. కరువు వచ్చి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నగేషు తాత వెనకతల నా అంతయ్య అంటుంది ఆయన పేరు, మా ఇంటికి వస్తూ పోతుండే. వీడి బిక్కరెడ్డులు కూడా వస్తూ పోతున్నాయి ఫ్రెండ్షిప్లా. ఆ కరువు ఏం చేస్తాము వెనకపల్లి, తర్వాత చాసారము, బిక్కరెడ్డి బావులు, మొరంగపల్లి 5-6 ఊళ్ళ ఎడ్లు గోదలు వచ్చి నీళ్ళు తాగుతాయని చెప్పేసి అంటే మా నాయన గుండాలు తీపిచ్చిండు 72, 71 ప్రాంతాన కరువు వచ్చినప్పుడు. మళ్ళీ ఒక పెద్ద గుండం తీయని తడవే నీళ్ళు వచ్చేసినాయి. పంపు పెట్టి తీసిండు. లేబర్ కూడా మొరంగపల్లి వాళ్ళే గడ్డపరలు, వాళ్ళే పారలు వాళ్ళే తెచ్చుకున్నారు. అయ్యా మేము దేవుని కోసం చేస్తున్నాం, మా టైం ఆ టైం తప్ప మేము దేవుని కోసం కదా వాళ్ళే మేము చేసుకుంటామంటే 20 మంది మగోళ్ళు 20 మంది ఆడవాళ్ళు వచ్చి గుండం తీసిండు. నీళ్ళు వచ్చేసినాయి. దేవుని అయిపోతే బాగుంది. ఆడికి వెళ్ళి 92లో మనం తీరిపోయి నేను చూద్దామని చెప్పేసి ప్రతి 2 సంవత్సరాలు ప్రతి ఏకాదశికి వచ్చి దండం పెట్టిపోతుంటే ప్రభుత్వం అయిపోయింది, అనంతస్వామి దయతోటి ఇట్లా జరిగేదినే జరుగుతున్నది. దానికి 2 ఏళ్ళు కూడా ఇటు జరుగుతుందంటే ఆయన నేనేం చెప్తాను, అంతే నా విషయం. నా పేరు కాలప్ప, మోహన్పేట గ్రామస్తుని. నేను చిన్నగా లేబర్ కాంట్రాక్ట్ పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రాంతం గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము చిన్న వయసులో ఉన్నప్పటికన్నా ముందు నుంచి కూడా దాదాపు 200-300 సంవత్సరాల సంది కూడా ఇక్కడ జాతర సాగేది. చతుర్దశికి నవంబర్లో 2 సంవత్సరానికి 2 సార్లు సాగేది. ఆ సాగుతున్న సందర్భంలో మేము 25 ఏళ్ల సంది కూడా దీని డెవలప్మెంట్ గురించి చాలా మా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి చందారసులు చేసి ఇక్కడ గుడికి దొనెలో ఉన్నట్లుంది, భక్తులకు రావడానికి పోవడానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళతోటి దాతలతోటి ఇక్కడ భక్తులతోటి అందరితోటి కలిసి ఎవరి తోచంత వాళ్ళతో తీసుకొని ఇక్కడ కింద సత్రాలు ఏదో కార్యక్రమాలు చేసేటప్పుడు తీయడానికి సత్రాలు లేవనే ఉద్దేశం మీద సామాన్లు భోగాలు పెట్టుకోవడానికి కింద 2 రూములు కట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ రాగి చెట్టు కింద అంత హనుమాన్ మందిర్ కూడా దానికి సరైన విగ్రహ పద్ధతులు లేకుండే అక్కడ టెంపుల్ ఏర్పాటు చేసుకొని విగ్రహాన్ని కూడా స్థాపన చేసుకున్నాం. ఇక్కడ గుడిని అనంత పద్మనాభ స్వామి గుడిని కూడా 2 అంతస్తులు చెత్త కూడా వేసుకొని ఈ పైన శివాలయం నిర్మాణం చేసుకొని ఇక్కడ మహారాజును తెచ్చిపెట్టుకొని భక్తులకు వస్తువులకు పోయేటోళ్ళకి ఆయన తోచింది చెప్తారనే ఉద్దేశం మీద మేమందరం కూడా రోజు పొద్దుమికి ఇక్కడ వచ్చుకుంటూ దాదాపు 25 ఏళ్ల సంది ఉంటున్నాం. మేము ఇక్కడ అనుకుంటున్న సందర్భం ఏంటంటే, ఈ యొక్క మోహన్పేట శివారు మొరంగపల్లి శివారు మధ్యలో ఉన్న గుట్ట ఇది. మోహన్పేట శివారు ఉన్న సర్వే నెంబర్ 409 సర్వే నెంబర్లో వెనకటికి ఎప్పుడో 40 ఏళ్ల క్రితము పావులగడి కాపాలు మొరంగపల్లి గొల్లలకు అమ్మిన సంగతి రికార్డు ప్రకారంగా నేను తెలుసుకోవడం జరిగింది. కానీ 40 ఏళ్ల సంది కూడా ఇప్పటి వరకు కూడా మన 3 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా మా భూమి ఉందని చెప్పేసి కూడా మొన్నటి వరకు కూడా రాలేదు. ఎప్పుడైతే మేము ఈ రూములు కట్టిన తర్వాత ఇక డెవలప్మెంట్ చేసిన సందర్భంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూముల రేట్లు పెరిగినందుకు
వాళ్ళు అక్కడ మాకు ఆ భూమి తక్కువ ఉంది, ఈ గుట్ట మాది, ఈ ఆశ్రమాలు మా దాంట్లో కట్టుకోరని చెప్పేసి వాళ్ళు వచ్చి కొట్లాడలకు దానికి దీనికి దారి తీస్తే మనకి మేమంతా అడ్డు తలిగి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మొరకపల్లి శివారులో ఉన్న సర్వే నెంబర్ 5 ఎకరాలు గవర్నమెంట్కు కావాలని చెప్పి అడిగినాం. ఎంఆర్ఓ కూడా దానికి ఆమోదించి రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మేము మమ్మల్ని భయపెట్టాలని చెప్పేసి మమ్మల్ని తిడుతూ మా మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తూ మమ్మల్ని భయంతులకు గురి చేస్తున్న సందర్భంలో ఉంటే దీనికి పార్టిషన్ కేసులు కూడా ఈ 409 సర్వే నెంబర్లో 3 పార్టిషన్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. 408 సర్వే నెంబర్లకు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతుందని చెప్పి దాని ఇంజెక్షన్ చుట్టూ కూడా వేయడం జరిగింది. కేసు నెంబర్ 278/2022 ఆ 3 కేసు నెంబర్లు కూడా ఉన్నాయి దగ్గర. ఈ 4 కేసులు కూడా దీనికి సంబంధించిన దాని మీద భక్తులతోటి దీనికి సంబంధించిన వారసులతోటి వికాస్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కూడా వాళ్ళు చుట్టుముట్టు కంపౌండ్ బట్టి మమ్మల్ని ఇక్కడ మొక్కడానికి అంతరాయం చేస్తున్న సందర్భం నాకే కాకుండా మా భక్తులకు మా ఫ్రెండ్స్లకు ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ చాలా ఇబ్బందికి కలుగుతుంది. దీని మీద దీని ఇంకా ముందు కూడా మేము ఇంకా ముందుకు పోవడానికి కూడా మార్గాలతోటి మేము తగిన సలహాలతోటి దీన్ని ముందుకు పోయి దీన్ని రక్షించుకోవడానికి నా వంతు కూడా నాకు కావాల్సిన వంతు కూడా త్యాగం చేసుకుంటూ ముందుకు పోతానని చెప్పేసి నా అభిప్రాయం. నా పేరు పాండ్లు, నేను మోహన్పేట వాస్తవుని. నా ఏజ్ 60 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఇంచుమించు 10-12 సంవత్సరాల నుంచి ఈ జాతర చూస్తాను. నేను ఇప్పటికి 50 ఏళ్ళు పూర్తిగా అయిపోయినాయి. ప్రతి సంవత్సరము సామూహిక వ్రత కార్యక్రమం అవుతుంది, అనంత చతుర్దశి, కార్తీక పున్నమి జాతర అవుతుంది, దేవుని కళ్యాణం అవుతుంది. అవన్నీ చూసుకుంటూ వస్తున్నాం, కష్టపడుతున్నాం, అన్నీ బాగా చేసుకుందాం అనే కోరికతోనే అందరం కష్టపడి దీని దాకా తెచ్చినాం. ఇప్పటిదాకా ఒక్క మానవుడు కూడా ఇక్కడ వచ్చి తొంగి చూసిన పాపాన పోలేదు. ఇప్పుడు ఎందుకో ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి తొంగి చూసి లేని జగడాలు పెట్టి మందికంతా పరిశాన్ చేస్తున్నారు. మేము చేసింది దేవుని కోసం కానీ మా కోసం అయితే కాదు. మేము వెంచర్ చేయడానికి లేదు, ఇంకోనికి అమ్ముకోనికి లేదు. ఇట్లా చాలా మంది చేస్తుంటారు కదా, మేము అట్లా కాదు. మేము ఏమున్నా దేవుని కోసమే తిప్పబడుతున్నాం, దేవుని కోసమే చేస్తున్నాం. అట్లా. సుదర్శన్ రెడ్డి నా పేరు. మేము చిన్నగా ఉన్నప్పటి సంది కార్తీక పౌర్ణమికి 3 రోజులు జాతర జరిగేది ఇక్కడ. అయితే జాతరకు కూడా ఈ స్కూల్లో మోమిన్పేట్, మురంగపల్లి, సిరిపురం ఈ స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇస్తుర్రి, అనంత చతుర్దశికి సెలవులు ఇస్తుర్రి వ్రతాల కోసం. ఇలాంటి దాన్ని మేము 15 సంవత్సరాల సంది మా ఇక్కడ అంతా ఇదైన సంది మేము స్టార్ట్ చేసినాం. అందరితో వాళ్ళతో వీళ్ళతో చందాలు చేసి గుడిని డెవలప్ చేయడానికే ఇది చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడే కొన్ని రోజుల సంది అంటే 6 నెలలు ఏడాది కిందనే ఇవన్నీ మాకు వస్తుంది అది అని చెప్పి ఇది చేస్తున్నారు. ఇదంతా కూడా కింద రూములు కట్టినాం. ఆ రూములు కట్టినాక కూడా అయ్యప్ప సామాన్లు సన్నిధానం పెట్టుకున్నారు. ఇప్పటిదాకా కూడా అయ్యప్ప సామాన్లు అందులోనే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, అందులోనే సామాన్లు ఉన్నాయి అయ్యప్ప సామాన్. అయితే ఈ ఎవరో ఎస్టేట్ ఆయన తీసుకొని దాన్ని కంపౌండ్ హాల్ కట్టి పోలీసులతో భయపెట్టిస్తున్నారు. మీతేమున్నదిరా అని అంటాడు. పోలీసు వాళ్ళు వస్తే ఆల్రెడీ కేసు నడుస్తున్న దీని మీద పార్టిషన్ కేసులు ఇచ్చినాం. మా పిల్లలతో వేయించినాం, మనమరాలతోని దేవునికి ఇస్తామని అంటే వాళ్ళతోని కేసు వేయించినాం. అది అంతా అయినాక కూడా ఇప్పుడు రిటైల్గా అంటే ఇప్పుడు ఏమైంది అని అంటే ఇప్పుడు గుట్ట మీద కూడా ఫినిషింగ్ చేసి గుట్టను తవ్వుతామని ఇటాస్ తెచ్చిపెట్టిర్రు. దానికోసం మేము ఇది చేస్తున్నాం. దాన్ని అంతా ఇచ్చేసి అవసరం అనుకుంటే ఇక ఎంత ఎవరి దగ్గరికైనా పోయి ఈ గుడిని గుట్టను దక్కించుకోవాలనే మా అభిప్రాయం.